హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కార్తికేయ నాలెడ్జ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఓ మంచి టాపిక్లోకి వెళ్దాం. టాపిక్ నేమ్ బ్రిక్స్. మనం వినేమంటాం చాలాసార్లు. దాని గురించి బేసిక్ నుంచి కాస్త వివరాలు మీకు ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోస్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఏదైనా లేటెస్ట్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. బ్రిక్స్. బ్రిక్స్ అంటే బి ఫర్ బ్రెజిల్, ఆర్ ఫర్ రష్యా, ఐ ఫర్ ఇండియా, సి ఫర్ చైనా, ఎస్ ఫర్ సౌత్ ఆఫ్రికా. ఇవన్నీ కూడా G20లో సభ్య దేశాలే. అసలు దీని హిస్టరీ ఏంటంటే 2001వ సంవత్సరంలో బ్రిక్ అనే పదాన్ని రూప పురుషోత్తమన్ అనే అతను తెలియజేయడం జరిగింది. జిమ్ ఓ నీల్ అని ఆయన ఉన్నారు. ఆయన బిల్డింగ్ బెటర్ గ్లోబల్ ఎకనామిక్ బ్రిక్స్ అనే ఒక పుస్తకం రాశారు. బిల్డింగ్ బెటర్ గ్లోబల్ ఎకనామిక్ బ్రిక్స్ అనే పుస్తకం రాశారు. ఈ జిమ్ ఓ నీల్ ఎవరంటే గోల్డెన్ సాచెట్ మేనేజ్మెంట్ చైర్మన్ ఈయన. సో ఈయన రాసినటువంటి ఈ పుస్తకంలో ఉన్నటువంటి బ్రిక్ అనే పదంని తీసుకుని రూప పురుషోత్తమన్ గారు 2001లో బ్రిక్ అనే పదాన్ని సృష్టించడం జరిగింది. తర్వాత 2006లో సెప్టెంబర్లో యుఎన్ఓ అసెంబ్లీ జనరల్ డిబేట్లో వీళ్ళందరూ కూడా సమావేశమయ్యారు. 2009లో జూన్ 16న రష్యాలో పూర్తి స్థాయి దౌత్య సమావేశం అనేది జరిగింది. జూన్ 16, 2009లో రష్యాలో జరిగినటువంటి ఈ సమావేశమే మొదటి శిఖరాగ్ర సమావేశం అయింది. మొదటి శిఖరాగ్ర సమావేశం అంటే ఈ కంట్రీస్ అన్ని కూడా కలిసి ఏర్పడ్డాయి. మొట్టమొదటిగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మాత్రమే కలిసి డిస్కస్ చేయడం జరిగింది మొదటి సమావేశంలో. తర్వాత 2010లో సౌత్ ఆఫ్రికా అనేది చేరింది. దాదాపుగా 2009 తర్వాత 2010లో దాదాపు మూడో సమావేశంలో, అంటే 2006లో మొదటి సమావేశం అనుకున్న 2009లో శిఖరాగ్ర సమావేశం అన్ని దేశాలు కలిసి ఏర్పడాయి. తర్వాత 2010 మూడవ సమావేశం. సో ఈ సమావేశంలో సౌత్ ఆఫ్రికా అనేది చేరింది. సో దీని లక్ష్యం ఏంటంటే ప్రపంచ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం, ఆర్థిక సంస్థలను సంస్కరించడం. అప్పటి వరకు ఈ దేశాల మధ్య ఉన్నటువంటి ఆర్థిక సంస్థలను సంస్కరించుకోవాలి, ప్రపంచ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం అని కాన్సెప్ట్తో ఏర్పడ్డాయి. సో సమావేశాలు ఎలా జరిగాయి అనేది నెక్స్ట్ పేజ్లో చూడండి. సమావేశాలు 2009లో రష్యాలో జరిగింది, 2010లో బ్రెజిల్లో జరిగింది, అప్పుడు సౌత్ ఆఫ్రికా చేరింది. 2011లో చైనాలో జరిగింది, 2012 ఇండియాలో జరిగింది న్యూఢిల్లీలో. సో ఇది ఇంపార్టెంట్. 2012 ఇండియాలో బ్రిక్స్ సమావేశం మొట్టమొదటిగా 2012లో జరిగిందండి న్యూఢిల్లీలో. 2013లో దక్షిణాఫ్రికాలో జరిగింది, 2014లో బ్రెజిల్లో జరిగింది. బ్రెజిల్లో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏర్పాటు కోసం ఒక నిర్ణయం తీసుకురావడం జరిగింది. తర్వాత 2015 రష్యాలో సమావేశం జరిగింది. ఇక్కడ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కంటింజెన్సీ రిజర్వ్ అనే దాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వరల్డ్ బ్యాంక్, IMFలకు ప్రత్యామ్నాయం అన్నమాట ఇది. సో మనం ఏదన్నా నిధి కావాలనుకుంటే వరల్డ్ బ్యాంక్ని ఆశ్రయిస్తాం, అదేవిధంగా ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ కూడా ఆశ్రయిస్తాం. సో దానికి ప్రత్యామ్నాయమే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కంటింజెన్సీ రిజర్వ్ అనమాట. నెక్స్ట్ 2016లో ఇండియాలో జరిగింది, గోవాలో జరిగింది. ఈ సమావేశం 2016లో గోవాలో జరిగింది. సో 2012, 2016 ఇండియాలో జరిగింది. తొలి సమావేశం 2012 న్యూఢిల్లీ, 2016 ఇండియాలో జరిగిన మొదటి సమావేశం 2012, ఇండియాలో జరిగిన రెండవ సమావేశం 2016. అది బ్రిక్స్ యొక్క 8వ సమావేశం. 2012లో జరిగింది 4వ సమావేశం. గుర్తుపెట్టుకోవాలి ఈ ఆర్డరింగ్ అనేది. గోవాలో జరిగింది. 2017 చైనాలో జరిగింది. సో మీరు కనుక గమనిస్తే ప్రతి ఇయర్ జరుగుతూ ఉన్నాయి. సో ప్రతి సంవత్సరం జరుగుతుంది. 2017 చైనా, 2018 దక్షిణాఫ్రికా, 2019 బ్రెజిల్, 2020 రష్యా, అదేవిధంగా 2021 ఇండియాలో జరిగింది. సో 2021లో జరిగినటువంటి 13వ బ్రిక్స్ సమావేశం ఇండియాలో జరిగింది. సో ఇది కూడా ఢిల్లీలోనే జరిగింది. సో రష్యా 2020లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. బికాస్ ఆఫ్ 2020 అంటే మీకు గుర్తుండాలి, COVID-19 వల్ల లాక్డౌన్ వచ్చింది మనకు. సో అందువల్ల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది 2020లో. సో 2021లో
బ్రిక్స్ గేమ్స్ టాపిక్ పైన డిస్కస్ చేయడం జరిగింది. యాక్చువల్గా కామన్వెల్త్ గేమ్స్ ఎలా జరుగుతున్నాయో, కామన్వెల్త్ కంట్రీస్ అన్ని కలిసి కామన్వెల్త్ గేమ్స్ నిర్వహిస్తున్నాయి కదా, అలా బ్రిక్స్ గేమ్స్ అనే టాపిక్ అనేది తీసుకురావడం జరిగింది. 2021 ఇండియా, 2022లో చైనాలో జరిగింది, 2023లో దక్షిణాఫ్రికాలో జరిగింది. మరి 2024లో సమావేశం ఎక్కడ జరిగింది, 2025లో సమావేశం ఎక్కడ జరగబోతుందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మనము బ్రిక్స్ దేశాల యొక్క గురించి తెలుసుకోవడం జరిగింది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు కార్తికేయ నాలెడ్జ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.